ఆల్మోస్ట్ క్రెడిట్ అంతా నా కొడుకుకే. మీ కొడుకు ఇంత బాగా రాస్తున్నారు కదా, మీరు వెళ్ళు ఇండస్ట్రీకి అని ఎప్పుడైనా మీరు ఎంకరేజ్ చేశారా? వెళ్ళమని ఇండస్ట్రీకి వెళ్ళమని అయితే చెప్పలేదు మేడం. అయ్యప్ప స్వామి ఆర్కెస్ట్రాలకు వచ్చి మధ్యలో పాడేవాడు. తర్వాత నాన్నగారి జనరేషన్ వచ్చాక మీరు వచ్చిన తర్వాత నాన్నగారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? పట్టాలనే కోరిక, అది కాకుండా మీకుండే పర్సనల్ కోరిక ఏదైనా ఉంది? నాన్నగారినే పాటించాలనుకున్నా, నా గురించి అయితే ఇప్పటిదాకా ఆలోచించలేదు. కానీ నాన్నగారిది మాత్రం డిఫరెంట్ వాయిస్. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం. మీ నోట్ నుంచి విన్న తర్వాత చాలా మందికి నచ్చింది. మీకు బాగా నచ్చిన కామెంట్ ఏంటి? త్వరలో ఈ పాట చిరంజీవి గారి సినిమాలో రాబోతుందని చెప్పి ఒక కామెంట్ పెట్టారు మేడం. స్కూల్లో మేడమ్స్ చెప్పేవాళ్ళండి, ఈ పాట పాడాడు, బాగా ట్రెండింగ్ లో ఉంది, వైరల్ అవుతుందంటే చిరునవ్వులు చిందే అదరం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా సినిమా. సో ఇవాళ మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక పాట ట్రెండ్ అవుతోంది. మరి ఆ పాట వెనుక, అంటే నేను పాడానే తప్ప ఆ పాట వెనుక కష్టమంతా కూడా నా కొడుకుదే. ఆయన సంకల్పమే ఇవాళ నేను మీ అందరి ముందుకు వచ్చాను, ఇంత మంచిగా సక్సెస్ అయ్యాను, ట్రెండ్ అవుతున్నాను అని చెప్తున్నారు కొండల స్వామి గారు. సో కొండల స్వామి గారితో పాటు ఆయన కుమారుడు మణికంఠ కూడా మనతో పాటు ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆలోచనలన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఇంత సక్సెస్ అయిన తర్వాత ఇంకా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ జనాల నుంచి ఉంటాయి కదా, వాళ్ళకి ఎలాంటి సాంగ్స్ ఫ్యూచర్లో ఇవ్వబోతున్నారు, వాటన్నిటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాట్లాడేద్దాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. నాన్నగారితో మాట్లాడాను నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో. అంటే ఆల్మోస్ట్ క్రెడిట్ అంతా నా కొడుకుకే, మణికంఠకే అని చెప్తా ఉన్నారు. సో మీతో కూడా మాట్లాడితే అన్ని విషయాలు క్లియర్ అవుతాయని చెప్పేసి మిమ్మల్ని కూడా కూర్చోబెట్టడం జరిగింది. సో మీరు చెప్పండి, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న అంటే చాలా ప్రేమ ఉంటుంది. వాళ్ళ నాన్నని మనం, అంటే ప్రతి ఒక్కరి నాన్నని, అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మా నాన్నని నేను ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళాలి, అన్నీ తిప్పాలి, అన్నీ ఒక్కసారి తిప్పాలి అన్న ఆలోచన వాళ్ళ నాన్నని హ్యాపీగా ఉంచాలని ఉంటుంది. బట్ మీరు కొన్ని కోట్ల మందికి పరిచయం చేయాలి, నాన్నకంటూ ఒక స్పెషల్ స్టేటస్ ఉండాలి అని చెప్పి కోరుకున్నారు, బలంగా కోరుకున్నారు. అది నెరవేరింది వాళ్ళ. అవును మేడం. ఎంత సంతోషంగా ఉన్నారు మీరు? చాలా మేడం, చాలా సంతోషం. ఎప్పటి నుంచో నాన్నగారికి ఒక గుర్తింపు రావాలి అనే కోరిక నాది మేడం. కాకపోతే ఫస్ట్ నుంచి ఆయనకి సాంగ్స్ లేవు, సాంగ్స్ చేసే స్తోమత మన దగ్గర లేదు. సరే ఎలాగైనా ఆయనకి పేరు రావాలని, పేరు తెచ్చిపెట్టాలి, ఈయన కూడా అందరికీ తెలియాలని ఆశ అయితే ఉంది. దానివల్ల రఘుకుల తిలక అనే సాంగ్ వేరే మా తెలిసిన ఫ్రెండ్ చేత, పవన్ శ్రీ పసుపులేటి అనే అబ్బాయి చేత చేపించాను. యూట్యూబ్లో అప్లోడ్ చేశాము. తర్వాత ఇంకో సాంగ్ చేద్దామని చెప్పి ఇంకో 3 నెలలు ట్రై చేశాను. ఇక అతను వర్క్లో ఉండటం వల్ల కుదరలా. సరే చూద్దాం, మనమే ట్రై చేద్దాం, ప్రతి సాంగ్ మనం అని డబ్బులు పెట్టి చేయించలేం కదా, మీరే నేర్చుకున్నారు అని ట్రై చేద్దామని చెప్పి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. దగ్గరలో దసరా ఉంది, దసరాకు ఒక ఆల్బమ్ చేసాము, అన్నీ బాగా హిట్ అయినాయి మేడం. ఎస్, అంటే ప్రతి ఒక్కటి కూడా మీరు అనుకున్నది ఒక మంచి మార్గం ఎంచుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతుంది అది. ఇంకోటి తెలుసుకోవాలనుకుంటున్నాను, అంటే నాన్నగారికి చిన్నప్పుడు 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆయన పాటలు పాడడం, భక్తి పెరగడం, ఇంకా ఆ మార్గంలో వెళ్ళారు. నాన్నగారు ఆ పాటలు పాడుతూ ఉండడం వల్ల మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదంటే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేదా? లేదు మేడం, చిన్నప్పటి నుంచి అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత నాన్న వెళ్ళేటప్పుడు అమ్మ నాతో పాటు వెళ్ళు, నువ్వు కూడా నేర్చుకొని చెప్పేది. అయినా నేను వెళ్ళేవాడిని కాదు. ఏమో ఎప్పుడు 2014 సంవత్సరం నాకే ఒక పాట పాడతానని చెప్పి నేనే అడిగాను నాన్నని. నేను మాలేసుకుంటాను, నాన్నతో పాటు చిన్నప్పటి నుంచి వేసుకుంటా. ఆ సంవత్సరం అడిగాను, ఒక పాట పాడాను, ఇక బాగుంది అని చెప్పి ఇక ఆ సంవత్సరం అంతా ప్రతి ప్రోగ్రాంలో అదే సాంగ్ పాడుకుంటా చూశాను నేను కొన్ని వీడియోస్లో మీరు పాడడం కూడా. అంటే ఆర్కెస్ట్రా గ్రూప్లో ఆ భజన పాటల దగ్గర, మాలలు వేసుకున్న దగ్గర మీరు పాడుతూ ఉండడం నేను కూడా చూశాను వీడియో. సో మీరు మరి నాన్నగారు పక్కన ఉన్నారు, సూపర్ సింగర్ ఆయన, ఎంతో చక్కగా పాడుతున్నారు, ఆయన గొంతు కూడా అమృతంలా ఉంటుంది. మరి నాన్నగారు పక్కన కూర్చున్నారు, ఆయన ముందు మీరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింటారు, బట్ ఇంటర్వ్యూలో ఆడియన్స్ కోసం ఒక పాట పాడాలి, మరి నాన్నగారు పక్కన ఉన్నారు కాబట్టి. ఓకే మేడం. పందల రాజ్యాన పాము పడగల నీడానా, వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా,
స్వామి సక్కన స్వామి పలుకు సక్కన నిన్ను చూసిన జన్మ ధన్యము అయ్యేనా శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప పందల రాజ్యాన పాము పడగల నీడానా వెలసినాడు అయ్యప్ప స్వామి శబరి కొండనా నా కంటి కాంతులలో నీ రూపమే ప్రతిబింబం మణికంఠ నీ పేరే నా పనికి ఆరంభం ప్రతిరోజు నే పెడతా చేతులతో దండం నీ జ్యోతిని చూసొస్తే మాకుండదు ఏ గండం శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప. మీరే రాశారా? నేనే రాశా. ఓ ఎంత చక్కగా ఉంటున్నాయండి లిరిక్స్. ఇంతకుముందు నాన్నగారు పాడారు ఒక పాట, అది కూడా మీరే రాశారని చెప్పారు. అందులో ఫస్ట్ చరణం ఇంకా బాగుండేది మేడం. ఇందాక నాన్నగారు పాడిన పాటలో ఫస్ట్ చరణం ఇది కూడా బాగుంది. సగం చరణం పాడినా కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే లిరిక్స్ రాయడం అనేది ఒక గొప్ప వరం అనే చెప్పుకోవాలి. అంటే పాడొచ్చు, మనం నేర్చుకొని అవన్నీ చేయొచ్చు, కానీ లిరిక్స్ అంటే ఆలోచించి అర్థం కూడా మనం ఎక్కడా మార్చకుండా మంచి భావంతో రాయాలి ఆ పాటలు. మీకు అసలు ఎలా వచ్చిందండి రాయాలి అని? ఎవరిని చూసి నేర్చుకున్నారు మీరు? ఎవరిని చూసి కాదు మేడం, ఇదే నాన్నగారు బాగా పాడతారు, ఆయన చేత పాటలు పాడించుకుందాం అన్న ఉద్దేశంతోనే ఆయన కోసం కష్టంలో నుంచే వచ్చింది మేడం. నేను ఎప్పుడైనా ఆటోలో వెళ్ళేటప్పుడల్లా ప్రతి చోట ఏదన్నా వేరే వాళ్ళ పాటలు విన్నప్పుడు ఆయనకి తెలియకుండా నేను చాలాసార్లు ఏడ్చుకుని ఉంటాను మేడం. నాన్నగారికి టాలెంట్ ఉంది, నేను ఆయన చేత పాటలు పాడించుకోలేకపోతున్నాను, ఏం చేయొచ్చు నేను దీనికని. అందుకని నేను అలా వెళ్ళేటప్పుడు నోట్లో ఏదో ఒకటి టమ్ చేసుకునేటప్పుడు ఏదైనా మంచి ట్యూను మంచి లిరిక్ వచ్చినప్పుడు మొబైల్ తీసి రికార్డ్ చేసేసుకుంటాం మేడం. గొప్ప కొడుకుని కన్నారండి మీరు. ఎంత సంతోషం అనిపిస్తుంది ఆయన మాట్లాడుతుంటే. మీకోసం చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తుంటారో నాకు అర్థమవుతుంది. సో మీ ఇద్దరూ కలిసి పాడితే వినాలని ఉంది నాకు. అది కోరస్తో పాడతారా, ఇద్దరు కలిపి లిరిక్సే పాడతారా, మీ ఇష్టం. అది కలిపి పాడుతున్నా, నిండు పున్నం వాళ్ళిద్దరు కలిపి ఇద్దరం ఒకేసారి పాడు. నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా ఆలస్యం ఎందుకు అయ్యా 5 కొండలు దిగిరావయ్యా పెద్ద పులి ఏమాయనయ్యా దాని మీద ఎక్కి కదలి రావయ్యా నిండు పున్నమి వేళలో పడి పూజ పెట్టి పిలిచామురా భక్తులంతా నిన్ను చూడగా మణికంఠ స్వామి జాగేలరా. మీరు పిలిస్తే రాకుండా ఉంటారు అయ్యప్ప గారు. అయ్యప్ప స్వామి ఎక్కడున్నా అలా రావాల్సిందే. అంటే ఎవరికైనా సరే దేవుడి మీద భక్తి ఉన్నప్పుడు ఉన్న పాటలు పాడుతూ ఉంటారు, హమ్ చేసుకుంటూ ఉంటారు. ఆ పాటలే చక్కగా పాడుతూ అందరికి వినిపిస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తారు. మీకంటూ మీరు సొంతంగా పాటలు రాసుకొని నాన్నగారితో పాడించడం, జనాలలోకి వెళ్ళినప్పుడు పాడడం అనేది మీరు ఆ దేవుడిచ్చిన వారని ఒక గొప్ప అవకాశంగా మలుచుకొని అందరితో మీరు పాడి ఎంటర్టైన్ చేస్తున్నారంటే చాలా సంతోషమైన విషయం. మీ కొడుకు ఇంత బాగా రాస్తున్నారు కదా, మీరు ఎప్పుడూ చెప్పలేదా? అంటే సినిమాల్లోకి ట్రై చేయరా, ఏదైనా మంచి సినిమా సాంగ్ రాయి, వెళ్ళు ఇండస్ట్రీకి అని ఎప్పుడైనా మీరు ఎంకరేజ్ చేశారా, వెళ్ళమని చెప్పారా? ఇండస్ట్రీకి వెళ్ళమని అయితే చెప్పలేదు మేడం. పాటలు రాసేవాడు, అయ్యప్ప స్వామి ఆర్కెస్ట్రాలకు వచ్చి మధ్యలో పాడేవాడు. ఈ ఆర్కెస్ట్రా విషయం అంతా కూడా చూసుకుంటూ ఉంటాడు, పాటలు పాడుతూనే ఉంటాడు. ఎప్పుడన్నా ఇట్లా ఆటోకి వెళ్ళినప్పుడు ఏదైనా ట్యూన్ వచ్చిందనుకోండి, అది వాడు మొబైల్లో రికార్డింగ్ చేసి నా దగ్గరకు వచ్చి నాన్న పల్లవి ఇట్లా ఉంటుంది, ఈ పదాలు ఎట్లుంటాయి అని చెప్పేవాడు. మరి పల్లవి అయితే ఉంది, దానికి చరణం రావాలి. ఆ చరణం కూర్చొని ఇట్లయితే ఉంటే ఎట్లా ఉంటుందని అబ్బాయి చెప్పటం, నేను చెప్పటం. నాకు అందులో ఈ రామాయణం, భారతం, శివపురాణం వీటి మీద ఉండటం వల్ల కొన్ని పదాలు మనకు డివోషనల్ తెలిసి ఉంటాయి. ఈ పదాలు ప్రాసకు తగ్గకుండా ఉండాలి. మనమంత సంగీత విద్వాంసులేం కాదు, అయితే వినేవాళ్ళకి ప్రాస తప్పకూడదు. ఆ ట్యూన్ ఉండాలి, శృతి ఉండాలి, ఇవన్నీ ఎవరైనా ఈజీగా పాడుకోగలగాలి. మేము పాట మొదలు పెట్టిన తర్వాత ఎక్కడన్నా మేము అనే ట్యూన్లో ఎక్కడన్నా రీడ్ ఇట్లా చేయాలనుకుంటే మా కీబోర్డు మాస్టరు ఆయన రికార్డింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇదిగో ఇట్లా ఉండాలని చెప్పి, మాకు వల్లూరు శ్రీనివాసన్ ఉన్నాడు, ఆయన ఇట్లా పాడాలని చెప్పేవాడు. ఇక ఆయన చెప్పింది కూడా అనుసరించి అట్లా పాటలు చేయటం, తర్వాత ప్రేక్షకులు ఆదరించడం ఇట్లా జరుగుతుంది.
మొత్తానికి చక్కగా ఇద్దరు కలిసి పాటలు పాడడం ఇవన్నీ చేస్తున్నారు. నేను అంటే విన్నాను నేను మీరు చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి. ఒక పూర్ ఫ్యామిలీలో ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే నాన్నగారు చెప్పారు, మా నాన్నగారు తెచ్చి పెడితే కానీ మేము తినేవాళ్ళం కాదు అని చెప్పి. తర్వాత నాన్నగారి జనరేషన్ వచ్చాక మీరు వచ్చిన తర్వాత నాన్నగారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడంటే ఆర్థిక పరిస్థితి ఫస్ట్ నుంచి అలాగే ఉంది మేడం. దేవుడి దయ వల్ల కొద్దిగా ఒక 6-7 సంవత్సరాల నుంచి మనకి మైక్ అనౌన్స్మెంట్లు కానీ పబ్లిసిటీ కానీ పర్లేదు, అంత బాగుంది. ఈ మధ్య కాలంలోనే ఒక ఇల్లు కొనుక్కున్నాం మేడం మేము. అది కూడా ఉన్న బంగారం బ్యాంకులో పెట్టి కొనుక్కోవడం జరిగింది. ఇక అది అలా అది ఇంకా బ్యాంకులోనే ఉంది. దాని మీద ఇంకొంచెం పైన స్టూడియో కానీ చెప్పా కదా మేడం, పాటల స్టూడియో అయితే మనకు అవసరం. దానికోసం అని మళ్ళీ అయ్యున్నా కూడా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ ఆ స్టూడియో రూమ్ అన్ని కట్టుకోవడం జరిగింది మేడం. వర్క్లోనే ఉంది హౌస్ కూడా ఇప్పుడు కూడా. అదేలేండి, మీరు దేవుడిని నిత్యం స్మరించుకుంటే చక్కగా పాడుతున్నారా, దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా. అంటే సహాయము అని అంటే ఒక మంచి మార్గాన్ని అయితే చూపించారు దేవుడు. ఆ బాటలో మీరు వెళ్తున్నారు కాబట్టి మీకు ఎప్పుడు ఇబ్బంది జరగదనే నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, నాన్నగారిని అడిగాను నేను, మీ డ్రీమ్ ఏంటండి అని అంటే, ఎక్కడైనా సరే సినిమాల్లో అయినా ప్రైవేట్ ఆల్బమ్స్ అయినా ఎక్కడైనా సరే నేను పాడాలని నా కోరిక అని చెప్పేసి అన్నారు. మరి మీ కోరిక ఏంటంటే? నాన్నగారిని పాడించాలి అనే కోరిక తీరిపోయింది మీకు, అంటే అందరూ గుర్తుపట్టాలనే కోరిక. అది కాకుండా మీకుండే పర్సనల్ కోరిక ఏదైనా ఉంది? నాకు పర్సనల్ కోరిక ఏం లేదు మేడం, ఎక్కువ నాన్నగారినే పాడించాలనుకున్నా. నా గురించి అయితే ఇప్పుడు దాకా ఆలోచించలేదు. అయ్యో, అందుకనే సాంగ్స్ మా ఛానల్లో కూడా మొత్తం నాన్నగారి చేత ఎక్కువ పాడించా. నేను 2-3 సాంగ్స్ పాడాను అంతే. ఇక లైవ్ లో అంటే మన ఇష్టం, ఆయన పాడతాడు, నేను నువ్వు కాసేపు పాడంటే నేను కాసేపు, ఒక 2-3 పాటలు నేను ఎక్స్ట్రా పాడొచ్చు, ఆయన ఎక్స్ట్రా పాడొచ్చు లైవ్ లో. మరి మీరు మీ కొడుకుని ఏ స్థానంలో చూడాలనుకుంటున్నారు? ఏదైనా మనం అనుకుంటే రాదుగా మేడం, చూడాలనైతే ఆ కోరిక అయితే ఉంటది. ఆ అవకాశం వచ్చిన రోజు ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే అవన్నీ కూడా అయ్యే జరిగిపోతాయని నమ్మేవాడిని నేను. అంతే, ఆయన మనసులో అనుకుంటా. కానీ నాన్నగారిది మాత్రం డిఫరెంట్ వాయిస్ మేడం, అది మాత్రం నాకు తెలుసు, అర్థం అవుతుంది మాకు కూడా, వింటూ ఉంటే చాలా పెక్యులర్. ఎందుకంటే ఆయన వాయిస్ అన్నవారు ఎవరు బాగలేదని చెప్పింది లేదు. అవును, కౌసల్య సుప్రజ రామచంద్ర సాంగ్ మీ ఇద్దరు నోటి నుంచి వినాలని ఉంది. ఈ పాట ఆర్కెస్ట్రాలకు ఇన్స్పిరేషన్. అవును, డప్పు సీన్ గారు, నరసరావుపేట. అంతకుముందు అందరూ డప్పుల మీద డోలక్కుల మీద భజనలు చేసేవాళ్ళు మేడం. ఆయన వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ వచ్చింది, ఆర్కెస్ట్రా పెట్టి కూడా దేవుడి పాటలు పాడొచ్చు అని. వారి ఆల్బమ్స్లో వదిలిందే ఇది, కౌసల్య సుప్రజ రామచంద్ర అని. అవును, కౌసల్య సుప్రజ రామచంద్ర, కౌసల్య సుప్రజ రామచంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర, దీనదయాళో పరిపూర్ణ కృపాలో, దీనదయాళో పరిపూర్ణ కృపాలో, జై భక్త వత్సల త్రిభువన పాల, జై భక్త వత్సల త్రిభువన పాల, కౌసల్య సుప్రజ రామచంద్ర, సీతా మనోహర రఘుకులేంద్ర. ఈ రఘుకుల తిలక ఇందాక చెప్పాను మీకు, ఎప్పటి నుంచో ఉందని. అవును, తర్వాత కొంతమంది ప్రముఖులు పాడారని కూడా చెప్పారు. అవును, అయితే అది నా ద్వారా ట్రెండ్ అవ్వాలని ఉంది. అవును, ఇప్పుడు చూడండి, ట్రెండ్ మొత్తం నా వాయిస్తో ఆ ట్రాక్తో వెళ్తుంది. అవును, మరి ఇప్పుడు కొంతమంది అరే ఇది ఒరిజినల్ వాళ్ళు, ఒరిజినల్ వీళ్ళు, ముందు పాడాము మేము అనుకుంటున్నారు. ముందు పాడామా వెనక పాడామని కాదుగా మేడం. అవును, ఏ పాట ఫేమస్ అయిందో దాన్ని జనం ఆదరిస్తారు, జనం ముందుకు తీసుకెళ్తారు. ఎక్కడ ఈ సాంగ్ మేము రాసామని చెప్పలేదు మేడం, ఇది మా సాంగ్ మేము రాసామని అయితే ఎక్కడ చెప్పలా. దానికి ఒక ట్యూన్ పెట్టుకున్నారు, చాలా మంది పాడారు మేడం, ఇది చాలా మంది పాడారు, పూర్వం మామూలుగా పాడారు. సో నేనైతే ఒకటి చెప్పాలనుకున్నాను దీని గురించి. అంటే పాట ఎవరు పాడారు, ఎవరు రాశారు ఇవన్నీ పక్కకు పెడితే 10 మంది పాడతారు ఒక పాటని, బట్ కొంతమంది వాయిసే నచ్చుతుంది. ఈ పాట మీ నోట్ నుంచి విన్న తర్వాత చాలామందికి నచ్చింది. సో ఎవరు ఏమనుకున్నా సరే మీ పాట చాలా అందరికీ రీచ్ అయింది కాబట్టి ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం ఇది. ఈ సక్సెస్ని మీరు ఆనందపడాలి తప్పితే
ఎవరు ఏమనుకున్నా సరే మీరు బాధపడకూడదు. బాధపడడం వల్ల మనకు అనవసరమైన స్ట్రెస్ తప్పితే ఇంకోటి ఏమీ ఉండదు. అంటే మీరే చెప్తున్నారు ఎక్కడ మేము రాసామని చెప్పలేదని, అది ఉంది కదా మీ మైండ్లో ఉంది, మీకు మంచి ఆలోచన ఉంది, అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో అవన్నీ ఆలోచనలు పక్కకు పెట్టి సంతోషంగా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. సో మీ ఇద్దరి నోట్ నుంచి ఆ పాట వినాలనుకుంటున్నాను. వినే ముందు చాలామంది కామెంట్ చేస్తారు మీకు కామెంట్స్, బట్ కొన్ని కామెంట్స్ చూస్తే సంతోషం అనిపిస్తుంది, కొన్ని నవ్వుగా అనిపిస్తాయి, కొన్ని బాధను కల్పిస్తుంటాయి. సో మీకు బాగా నచ్చిన కామెంట్ ఏంటి? ఈ ఒక్క కామెంట్ అది కూడా నైటే చదివాను మేడం. ఇది ఈ పాట రఘుకుల తిలకరారా పాట చిరంజీవి గారిది విశ్వంబర మూవీ సాంగ్ కి కూడా రీల్ చేసి చాలా మంది పెట్టారు. ఆ రీల్లో కింద కామెంట్లు చదువుతున్నా ఏం పెట్టారు అసలు ఈ పాట కామెంట్లు అని చదివితే ఒక అతను త్వరలో ఈ పాట చిరంజీవి గారి సినిమాలో రాబోతుంది అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు మేడం. అంటే ఈయనకి పాపం తెలిసి ఉండదు ఈ పాట వేరు ఆ పాట వేరు అని. ఒకసారిగా నాకు నాలో నేనే నవ్వుకున్నా మేడం. అనిపిస్తుంది ఆనందం, అది కూడా ఆనందం. ఆ పాటకి రీల్ చేశారు మేడం. అవునవును, అది చూసిన వాళ్ళు కొంచెం తెలియని వాళ్ళు ఇదే పాట ఏమో సోమరులో అనుకొని ఆ అబ్బాయి ఆ కామెంట్. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు, కొంత మనకు కూడా సంతోషం అనిపిస్తుంది, పోనీలే ఎంత బాగా రీచ్ అయ్యింది అన్న సంతోషం మీకు కూడా ఉంటుంది. పాడకపోయినా మన పాట ఆయన కనపడతా మన పాట వచ్చిందంటే ఎంత అదృష్టంగా ఫీల్ అవుతారు అలాంటివి. సో మీ ఇద్దరు నోటి నుంచి ఆ పాట మరొక్కసారి వినాలని. రఘుకుల తిలకరారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకరారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలకరారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకరారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. సూపర్. ఇలా లైవ్లో పాట వింటుంటే నాకైతే అంటే చెవులకి వినసొంపుగా అంటారు చూసారా, అంత అందంగా ఉంది. ఆ రాముడే ఎదుట నించుంటే ఆ రాముడి కోసం పాడుతున్నట్టుగానే ఉందన్నమాట. రోజు టీవీలో లేకపోతే మొబైల్ ఫోన్లో విని ఉన్నాము, అయినా వినాలనిపిస్తుంది. ఇవాళ డైరెక్ట్గా పాడుతుంటే కన్నులు విందుగా చెవులకు వినసొంపుగా ఉంది. అది పాడిన మాకే ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టలేదు కదా. అంటే అఫ్కోర్స్ పాడిన వాళ్ళకి ఇంకా పాడాలనిపిస్తుంది, వినే వాళ్ళకి కూడా వినాలనిపించాలి. సో అందులో ది బెస్ట్ సాంగ్ అనే చెప్తాను నేను. ఈ 25 మీకు ఒక మంచి చేంజ్ ఓవర్ అనే చెప్పుకుంటున్నాను నేను. ఈ 2025లో ఇంకా మంచి మంచి పాటలు పాడాలి. అండ్ నేను ఇంకోటి తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎవరైనా సరే ఒక అవకాశం వచ్చి ఇంత మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత కొన్ని కోరికలు అంచనాలు పెరుగుతాయి. అంటే ఆడియన్స్ నుంచి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో మీ నుంచి కూడా అంత పవర్ఫుల్ వర్క్ అనేది కావాలి. సో నెక్స్ట్ వర్క్ నాన్నగారు ఒక పాట అని చెప్పారు హిందువుల మీద, అది కాకుండా మీరు ఏదైనా ఇంకొక పాట ఏదైనా రాయబోతున్నారా? రాసినవి చాలా ఉన్నాయి మేడం. ఒకటైతే దమ్మున్న హిందువులు అని నెక్స్ట్ పాట అనుకుంటున్నాం. ఓకే. అది కాకుండా ఇంకోటి అయ్యప్ప స్వామిది చదువు లేని వాడినయ్య స్వామి అయ్యప్ప అనే పాట ఒకటి. ఓకే, పవర్ఫుల్ మ్యూజిక్ ఇవ్వాలి మరి. ఇస్తాను మేడం. అంటే లిరిక్స్ అంతే బాగుండాలి,
ఆ టోన్ ఎలాగో నాన్నగారి వాయిస్ బాగుంటుంది, బేస్ వాయిస్ కాబట్టి అది బాగుంటుంది. అండ్ అలాగే మ్యూజిక్ కూడా అంత పవర్ఫుల్గా ఇస్తే ఈ పాటకి ఎంత సక్సెస్ వచ్చిందో అంతకు ట్రిపుల్ సక్సెస్ రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అనమాట. సాంగ్స్ ఫ్యూచర్లో వచ్చే సాంగ్స్ అన్నీ అంతే, అంచనాలకి ఎక్కడ తగ్గకుండా అలా ఆ టెంపో మెయింటైన్ అవుతూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా మీరు మీ అమ్మగారికి, మీ వైఫ్కి, పిల్లలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బాగా సపోర్ట్ చేస్తారు మేడం. అమ్మైనా మా వైఫ్ అయినా అన్ని ప్రతి వర్క్లో డిస్టర్బెన్స్ ఏం చేయరు. వాళ్ళ వర్క్ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా వైఫ్ అయితే ఇంకా ప్రతి సాంగ్ ఇంకా జనాల్లోకి వెళ్ళేటట్టు ఇంకా మంచి మంచి ఏదైనా ఒక్క సాంగ్ చేయాలనిద్ది. 10 సాంగ్స్ చేయవసరం లేదు, మనం ఒక్క సాంగ్ అయినా జనాల్లోకి వెళ్ళేటట్టు రాయాలి, పాడాలి అని. మరి మీ పిల్లలు డాన్స్ చేస్తున్నారు ఈ పాటకి? చేస్తారు మేడం. అంటే అక్కడ ఎక్కువగా కోలన్నలు, భజన పాటలు అంటే భజన చేయడాలు చేస్తుంటారు కాబట్టి ఈసారి ఏ గుడిలో కూడా ఈ పాట మార్మోగుతుంది. మీ ఊర్లో పెట్టారా? నాన్నగారు అన్నారు అంటే అందరి పాటలు గుడిలో వస్తూ ఉంటే మా నాన్నగారి పాటలు కూడా రావాలన్నారు. ఏదన్నా ఒక గుడిలో అన్నాడు మా అబ్బాయి. ప్రతి పల్లెటూరు గుడిలో మోగుతోంది. అందులోనూ మీ ఊర్లో మీ పాట ఆ గుడి మీద వస్తూ ఉంటే ఆ సంతోషం వేరు కదా. మా ఇంటికి వినపడుతుంది మేడం. అంటే మన సైడ్ ఎక్కువ పల్లెటూర్లు కాబట్టి ప్రతి దేవుడి కార్యక్రమానికి డీజే బండ్లు పెడతాం, వాళ్ళకి ఆనవైతే అయింది. ఆ డీజే బండ్లో పక్క ఊర్లో పెట్టినా కూడా మన ఇంటికి సౌండ్ వినపడతానే ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో. మీ అమ్మగారు కూడా సంతోషంగా వంట చేస్తూ ఇంటి పనులు చేస్తూ ఉంటారేమో ఈ పాట వినపడినప్పుడల్లా మన పాట వస్తుంది, మన పాట వస్తుందని చెప్తాను. మీ పిల్లలకి స్కూల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది? స్కూల్లో ఈ పాట బాగా ఫేమస్ అయిన తర్వాత స్కూల్లో మేడమ్స్ చెప్పేవాళ్ళండి, మేడం మీ తాత ఈ పాట పాడాడు, బాగా ట్రెండింగ్లో ఉంది, వైరల్ అవుతుందంటే ఇంటికాడ మా పెద్దమ్మాయి వచ్చి మేడం ఇలా చెప్పారు, మన పాట ట్రెండ్ అవుతుందని చెప్తున్నారు అని చెప్పి చెప్తా ఉంటుంది. సంతోషం అనిపిస్తుంది. ఈ రోజుల్లో పిల్లలకు కూడా ఇదే కదా కావాలి అందరికీ. సో మీ ద్వారా ఈ రఘుకుల తిలక పాటను రీల్స్ ద్వారా కానీ వీక్షణ ద్వారా కానీ ఇంత వరల్డ్ వైడ్ గా చూస్తున్నటువంటి మా కొండల స్వామి అయ్యప్ప భజనలు ఛానల్ సబ్స్క్రైబర్స్ కి, ఈ ప్రేక్షకులు, అఖిలాండ ప్రేక్షకులు మొత్తానికి కూడా మా ఛానల్ తరపున, మా తరపున వారికి 100 కోటి వందనాలు మేడం. ధన్యవాదాలు. ఆల్రెడీ మీ గురించి తెలుసు, మీరు ఎలా పాడుతున్నారో తెలుసు కాబట్టి వాళ్ళ అభిమానం మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు వాళ్ళ పట్ల చూపించిన ఈ గ్రాటిట్యూడ్ ఏదైతే కృతజ్ఞతా భావం ఉందో వాళ్ళ ఖచ్చితంగా స్వీకరిస్తారు. ఇలానే ముందుకెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సో ఇలాంటి సక్సెస్ని ఇంకా మీరు ఏమంటారు, డ్రీమ్లో ఉండడము లేకపోతే ఇంకోటి ఈ ఎంజాయ్ చేస్తున్నారు చూసారా, ఈ ఎంజాయ్ మూడ్ని అలా కంటిన్యూ చేస్తూ కొత్త పాటలు మళ్ళీ తొందరగానే తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంత తొందరగా తెస్తే అంత తొందరగా మేము కూడా వినాలనుకుంటున్నాం. ఓకేనా? ఎన్ని రోజులు పడుతుంది? పాపంలోనే ఉన్నాం మేడం. అవునా? 2 వీక్స్ పడుతుంది. సో 2 వీక్స్లో ఇంకో మంచి దుమ్ము లేపే పాటతో దేవుడి హిందువుల కోసం ఒక మంచి పాట తీసుకొస్తున్నారు మణికంఠ గారు అండ్ కొండల స్వామి గారు. మేము వెయిట్ చేస్తున్నామండి. సో జనాలు ఇదే ఆదరణ మీరు వారి పట్ల చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, కొండల స్వామి గారు అండ్ మణికంఠ గారు ఎంతో మంచిగా ఇద్దరు కలిసి పాటలు పాడడం, ఆ పాటలు ఎలా రాయాలని ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంత ముందుకు ఎందుకు వెళ్తున్నారు, అవన్నీ కూడా ఈ వీడియోలో, ఇంటర్వ్యూలో మనం తెలుసుకున్నాం కదా. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.